కట్టుబట్టలతో నడి రోడ్డులో నా వల్లే నీకు ఈ పరిస్థితి. అజ్ఞాతవాసం రాముడికి అని చెప్పి సీతమ్మ అంతఃపురంలో చిల్లవలేదు కదా. భర్త పక్కనుంటే అడవిలో ఉన్న అద్భుతంగా ఉంటుంది. వెన్నెల రాత్రిలో మల్లెలు జడలు పక్కన చీరలు, ఈ ఫీలింగేనా? అందరినీ వదులుకొని నా కోసం వచ్చేసాం. నాతో లైఫ్ లాంగ్ ఎలా ఉంటుందని భయం వేయట్లేదా? యునో, ఈ మూమెంట్ నీ గుండెలపైన ఇలా తలవాల్చుకొని పడుకొని ఉంటే ప్రపంచంలో ఉన్న ధైర్యం మొత్తం నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. నీకు విషయం చెప్పనా, మాది కూడా లవ్ మ్యారేజే. దేవుడా, నేను నిద్ర లేవకముందే రెడీ అయ్యి నిద్ర లేవగానే కాఫీ కప్పుతో ఎదురొచ్చే అమ్మాయిని కోరుకుంటే ఆడదంటే అబల కాదు తబలాని వాయించే ఫెమినిస్ట్ని పంపించావు తండ్రి. అయినా కొత్తగా పెళ్ళేం జంట, సరదాగా బయట తిరగచ్చు కదా. సార్ గారికి బాగా తొందరగా ఉన్నట్టుంది మీ కటౌట్ని నా కడుపులో దింపాలని. మనం ఎన్ని లక్షలు సంపాదించినా వాళ్ళ ఆనందాన్ని కోరుకునేది ఇలాంటి చిన్న విషయాల్లోనే. నువ్వు నా పక్కనుంటే నాకు లక్ ఉంటుందనే నమ్మకం కంటే నువ్వు నా పక్కనుంటే ఏ ప్రాబ్లం అయినా ధైర్యంగా ఫేస్ చేయగలను అనే నమ్మకమే నాకు ఎక్కువ. అది కాదు కన్నా, నువ్వు 90s పుట్టావు, నేను ఒప్పుకుంటాను. కానీ థింకింగ్ అయినా ప్రజెంట్ జనరేషన్ తగినట్టు చేయొచ్చు కదా. ఎలా ఉంది లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్? అంతా ఓకేనా? ఐ డోంట్ వాంట్ మిస్ యూ రామ్. అంటే క్యారెక్టర్తో పని లేదా? జాబ్ ఒకటి ఉంటే చాలా? అందరి పేరెంట్స్ ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే సొసైటీలో సగం పెళ్ళిళ్ళు ఇంటి ముందు పెళ్లి పందిరి వాడిపోకముందే కోర్టు ముందు విడాకుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇదే ఫైనల్. ఏయ్! సర్రు మనొస్తుంది కోపం. ముఖం పగులుద్ది. నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? కోపం అన్నిటికీ సొల్యూషన్ కాదు రామ్. నీ కోపడ్డం మాత్రమే తెలుసు, కానీ ఆ తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడం తెలియదు కదా. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు రామ్. నీలో ఉన్న ఆ యాటిట్యూడే నాకు ఇష్టం. ఒకప్పుడు మొగుడు పిల్లల మధ్య గొడవ వస్తే సర్దిచి పంపించేవాడు, కానీ ఇప్పుడు అన్నీ సర్దుకొని పుట్టింటికి వచ్చేయమంటున్నారు. సంసారం ఒక చదరంగం,